పేరుకే గెజిట్ ఇచ్చి పసుపు బోర్డుతో కేంద్రం మోసం చేస్తుందని పసుపు రైతులు మండిపడుతున్నారు. ఇప్పటి వరకు బోర్డు విధి విధానాలు ప్రకటించకపోవడం దారుణమంటున్నారు. పసుపు మార్కెట్కు పంటను తీసుకొచ్చిన రైతులకు ఇక్కడ మద్దతు ధర దక్కడం లేదని, వ్యాపారులు సిండికేట్ కావడంతో రైతులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు తమ సమస్యలను పరిష్కరించుకుంటే కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరిస్తున్న నిజామాబాద్ పసుపు రైతులతో మన ప్రతినిధి రవీందర్ మరింత సమాచారం అందిస్తారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ లో పసుపును తీసుకొచ్చిన రైతులు బాధలు అంతా ఇంత కాదు. గతంలో ఎన్నడూ లేని విధంగా పసుపు రేటు అమాంతరంగా పడిపోవడంతో రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీ కవిత గారు రైతులతో కలిసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు కొంతమంది రైతులున్నారు. వారు ఏమంటున్నారో ఒకసారి విందాం. రైతు వల్ల పసుపు పండించాలంటేనే గగనంగా తయారైంది. బోర్డు రావడం వల్ల లాభమా నష్టమా, ఏం జరుగుతుంది? అసలు మాకు బోర్డు వచ్చింది అని మేము టీవీలో చూడడము, మరి మా రైతులతోటి పాలాభిషేకాలు చేయించుకోవడం తప్ప మాకు బోర్డు వచ్చింది అని ఒక్క రైతు కూడా అసలు బోర్డు ద్వారా ఏం లాభం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది. మేము గత సంవత్సరం మరి అనుకోకుండా పసుపు రేటు పెరిగినప్పుడు చాలా మంది మేము పంటని బంద్ చేసుకున్నాం. ఈ నాయకులు ఇట్లనే చెప్తున్నారు పసుపు బోర్డు అని చెప్పి రేటు రావట్లేదని పసుపు పంటను బంద్ చేసుకుని, రేటు వచ్చిన తర్వాత చాలా మంది రైతులము మరి 50,000 రూపాయలు 60,000 రూపాయలు ఒక ఎకరానికి విత్తనాన్ని కొని మేము పసుపు పంటను సాగు చేసినాము. మరి గతంలో 20,000 వచ్చింది, 17,000 వచ్చింది. మరి ఈ సంవత్సరం పసుపు బోర్డు వచ్చింది, మాకు మద్దతు ధర వస్తే ఆశపడ్డాము. ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా అంటే మా పసుపు ప్రాంతంలో నేను దాదాపు 25 సంవత్సరాలుగా అంటే మేము పసుపు పంటతో పుట్టి పెరిగినాం. మేము ఈ ప్రాంతంలో ప్రత్యేకమైన ఒక పసుపు పంటతో అనుబంధం ఉన్నది. దాదాపుగా ఒక 40 సంవత్సరాల నుంచి మా పసుపు బోర్డు ఉద్యమం జరిగింది. మరి ఇక్కడ ఎంపీగా మేమేమనుకున్నామంటే జాతీయ స్థాయిలో ఉన్న పార్టీతోటే మరి పసుపు బోర్డు వస్తుంది కాబట్టి అని చెప్పి ఒక దేశం మొత్తం కూడా అబ్బురపరిచే విధంగా ఇక్కడ మేము రైతులందరూ మా సొంత డబ్బులతో నామినేషన్ వేసి మేము ఎలక్షన్లో పోటీ చేసి మరి ఇక్కడ ఉన్న నాయకుడు మాకు బోర్డు తెస్తా అని మద్దతు ధర ఇస్తా అని చెప్తే ఆయనకు మద్దతు పార్టీలకు అతీతంగా మద్దతు తెలిపినాం. మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం. మరి ఈ రోజు మాకు పసుపు బోర్డు ఒక సంవత్సరము అంటే రైతు పంట వచ్చే సమయానికి స్పైస్ బోర్డు అని చెప్తున్నారు, మళ్ళా పంట వచ్చే సంవత్సరానికి ఇదని చెప్తున్నారు. రైతులకు చందమామని చూపెట్టినట్లే చూపెడుతున్నారు. మా పసుపు రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా ముందే మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రెండింటిని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మాకు కనీసం బోనస్ అని ఇవ్వరు. క్వింటాల్కి 3,000 బోనస్ ఇవ్వకపోతే పసుపు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న తర్వాత మీరు మేలుకుంటే లాభం లేదని చెప్పి తెలియజేస్తాం. మీరు చెప్పండి, బోర్డు రాకన్నా ముందే రేటు బాగుండే, బోర్డు వచ్చిన తర్వాత రేటు అమాంతరంగా పడిపోయింది. ఎట్లా చూడొచ్చు? రైతులకు ఇదే పసుపు ఇక్కడున్న పసుపే ఇక్కడ పక్క రాష్ట్రంలో మన సాంగ్లీలో అమ్ముకుంటే ఇదే పసుపు 13,000 14,000 పోతుంది. మరి ఇక్కడ మాత్రం 8,000 నుంచి 10,000 వరకు ఎందుకు పోతుంది? అది ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్ ఉన్నో దాని దృష్టికి ఆల్రెడీ మేము రైతులను తీసుకెళ్తున్నాము. కనుక పక్క రాష్ట్రంలో 14,000 పోయింది, ఇదే పసుపు ఇక్కడ 8-9 అంటే మాకు కూడా అర్థమైతలేదు. ఇక్కడ కేవలం సిండికేటు వ్యాపారులంతా సిండికేట్ అయ్యారు. దీన్ని రాజకీయంగా కూడా మేము ఆలోచిస్తున్నాము. కంపల్సరీ మాకు మద్దతు ధర ఖచ్చితంగా పెంచాలా, పెంచి లేకుంటే తక్కువ వచ్చిన దానికి బోనస్ ప్రకటించాలని మేము కోరుకుంటాం. పసుపు బోర్డు లేదు, ఏం లేదు. మొత్తానికి మీద కథం రైతు అనేటోడు మీదికి లేవకుండా అయిపోయిండు. 16,000, 15,000, 14,000 ఉన్న పసుపు 8,000, 7,000, 10,000, 11,000 దాకా పోతుంది. అయితే మాకు ఎలాంటి గిట్టుబాటు అయ్యేటట్లేదు. ఇక ఈ రైతులని మొత్తానికి మీద ఈ గవర్నమెంట్ ఏది మన రాష్ట్ర గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ బోనస్ ఇచ్చి రైతులను ఆదుకుంటే రైతులు ఉత్సాహంగా మొన్నటిదాకా పసుపు బోర్డు ఇస్తామని చెప్పి ఉత్సాహంగా అన్నారు. ఈ పసుపు బోర్డు అంటే దాని ద్వారా ఎలాంటి ఉపయోగం లేదు. ఇవాళ వాళ్ళు పేపర్ ప్రకటనలు టీవీలలో పోజులు ఇచ్చుడు తప్ప ఇవాళ ఒక్క మనిషి కూడా వచ్చి మరి పసుపు ఎందుకు ఇట్లా రేటు పడిపోయింది, మరి ఏటన్నా బయట దేశానికి ఎక్స్పోర్ట్ చేద్దామా, బయట దేశాలకు ఎగుమతి చేసన్నా గాని రైతన్నని కాపాడాలని మేము ఆలూరు నిజామాబాద్ జిల్లా రైతాంగం కోరుకుంటుంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 8 మంది ఎంపీలు, కేంద్రం అధికారంలో ఉన్న బీజేపీ 8 మంది ఉన్నా గానీ ఒక్కరు కూడా బోర్డు ఏర్పాటు చేసినంత వరకే సంతోషం, కానీ దానికి ₹1 నిధులు కేటాయించింది లేదు. దానికి సంబంధించిన విధి విధానాలు తయారు చేసింది లేదు. పక్క రాష్ట్రంలో మిర్చి రేట్లు పడిపోతున్నాయని చెప్పి పక్క రాష్ట్ర సీఎం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కూర్చోబెట్టి 11,500 మాకు మద్దతు ధర ఇస్తారా లేదా అని చెప్పి వాళ్ళ మెడల్ పంచి ఇలా మద్దతు ధర తీసుకుంటున్నాడు. మేమిడ తెలంగాణలో 16 మంది ఎంపీలు ఉన్నా గానీ ఒక్క ఎంపీ కూడా పసుపు ధర పడిపోతున్నదంటే ఒక్క ఎంపీ వచ్చింది లేదు. అధికార పార్టీ వాళ్ళు రాలే, కేంద్రంలో ఉన్న వాళ్ళు రాలే,
ఇదివరకు ఎవరు వచ్చింది లేదు. మా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలా? ధర విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైనా ఒక నిర్ణయం తీసుకోకుంటే మా విధి విధానాలు మేము ప్రకటిస్తాం. దానికి రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోర్డు రాకన్నా ముందే రేటు ఉండే, మరి బోర్డు తీసుకొచ్చిన తర్వాత రేట్ ఎందుకు రాలేదు అని రైతులు ప్రశ్నిస్తున్నారు. మద్దతు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇలాగ కొనసాగితే పసుపు రైతుల పరిస్థితి అగమ్యగోచరం అవుతుంది. తక్షణమే ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో స్పందించి పసుపు రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత గారు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. రానున్న రోజుల్లో రైతులకు ఆసరగా బాసటగా నిలుస్తాం, పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ చేపడతామని చెప్పిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఓటు స్టూడియో.